ఇప్పుడు నేను చూపించబోయే కర్రీ మా అత్తమ్మ గారు చెప్పారు. ఈ 3 కాంబినేషన్‌లో కర్రీ అనేది చాలా బావుంటుందని నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ చాలా బా వచ్చింది. ముందుగా దానికోసం స్టవ్‌పై బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని మనం పెట్టుకున్న మినపొడియాలైతే ఫ్రెష్‌గా బావుంటాయి. వేయించిన మినపొడియాలు వేరే ప్లేట్లో తీసుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, స్ట్రైట్‌గా కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొద్దిగా వేగించుకొని వంకాయని 4 పీసెస్‌గా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసి మగ్గించుకోవాలి మూత పెట్టి. మగ్గిన తర్వాత మిడిల్‌లో గ్యాప్ ఇచ్చి అందులో 2 టమాటాస్‌నైనా 3 టమాటాస్‌నైనా కట్ చేసి పీసెస్‌గా వేసుకొని మూత పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత గరిటెతో మెదుపుకోవాలి. తర్వాత పసుపు, కారము, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పొంగొచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మినపొడియాలను వేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. రైస్‌లోకి కర్రీ అనేది వేరే లెవెల్‌లో ఉన్నది. మా అత్తమ్మ గారు చెప్పినట్టే సూపర్బ్‌గా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.